ఏ కటింగ్ చేస్తున్నా చెప్పకూడదు. Smile, please. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిన్న విడుదల చేసిన సిఎంఏ ఇంటర్ ఫైనల్ ఫలితాల్లో జెనెక్స్ విజన్ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో 18 ర్యాంక్స్ సాధించడం జరిగింది. సో మన సిఎంఏ కోచింగ్ సెంటర్లో జెనెక్స్ ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని చెప్తూ ఉంటాం. ఆ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని చెప్పిన దానికి మెయిన్ రీజను ఆ యొక్క ఫలితాలు. ఈరోజు మనం ఫలితాలు చెక్ చేస్తే ఇండియా మొత్తం మీద ఒకే సెంటర్ నుంచి సిఎంఏ ఫైనల్లో ఎక్కువ ర్యాంక్స్ వచ్చింది ఎక్కడానంటే ఫస్ట్ ప్లేసు నెల్లూరు, సెకండ్ ప్లేసు జైపూరు. సో నెల్లూరులో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో 10 ర్యాంక్స్ రావడం జరిగింది. ఆ 10 ర్యాంక్స్ కూడా మన జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సంబంధించినవి. అదేవిధంగా సిఎంఏ ఇంటర్లో కూడా మనకి ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్స్ మన జెనెక్స్ విజన్ ఒకే ఒక కాలేజ్ నుంచి 8 ర్యాంక్స్ సాధించడం జరిగింది. అంటే టోటల్ సిఎంఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ కలిపి 18 ర్యాంక్స్ సాధించడం జరిగింది. సో మనం ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటామో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని, ఆ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అనేది ఈరోజు ప్రూవ్ అయింది. చాలామంది విజయవాడ, చెన్నై, పూణే, ముంబై ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ మంది సిఎంఏ పాస్ అవుతూ ఉంటారు. ఎక్కువ ర్యాంక్స్ వాళ్ళకు మాత్రమే వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన సిటీ ఏదైనా ఉంది అని అంటే అది నెల్లూరు సెంటరు. ఆ నెల్లూరు సెంటర్లో 19 ర్యాంక్స్ వచ్చాయి. ఆ 19 ర్యాంక్స్లో 18 ర్యాంక్స్ ఒక్క జెనెక్స్ విద్యా సంస్థకు సంబంధించినవి చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి గల కారణం ఏంటి అని అంటే మన ఎన్విరాన్మెంట్. ప్రతి చోట క్లాసెస్ చెప్తారు, ప్రతి చోట ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ప్రతి చోట రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంత ఎక్కువ మంది రిజల్ట్స్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్. డిసిప్లిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నా పేరు అమూల్య, నేను హిందూపురం నుంచి వచ్చాను. నాకు ఇంటర్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణం జెనెక్స్ విజన్ అకాడమీ అనే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకోవడం వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. నేను ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు నాకు ఎలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నారని చూసే. ఎందుకంటే మా సీనియర్స్ ఆల్రెడీ ఇక్కడ చదివి పాస్ అయ్యి ల్యాక్స్ సంపాదిస్తూ ఆల్రెడీ సెటిల్ అయినారు. సో వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. మేము కూడా సెటిల్ అవ్వచ్చు అలాగా. ప్లస్ అతి చిన్న వయసులో సెటిల్ అవ్వాలి అంటే ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా నాకు కనిపించిన ఫస్ట్ కోర్స్ సిఎంఏ. అలా మనం అతి చిన్న వయసులో సెటిల్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి, మంచి ప్యాకేజ్తో వెళ్ళాలి అంటే నాకు కనిపించిన ఒకే ఒక ఆపర్చునిటీ జెనెక్స్ విజన్ అకాడమీ.
సో చూస్ చేసుకున్నా ఈరోజు ఇలా ఉన్నా. and I secured All India 7th rank and also South India 1st rank. And నేను ఇంటర్మీడియట్ కాలేజ్ ఏపీఆర్జెస్లో చదువుతున్నప్పుడు కేఆర్ సార్, సత్య సార్, విఆర్ సార్ వాళ్ళు నాకు సిఎంఏ గురించి అవేర్నెస్ ఇచ్చారు. దానివల్లనే నేను సిఎంఏ కోర్స్ గురించి తెలుసుకున్నాను అండ్ కాలేజ్లో జెనెక్స్ విజన్ అకాడమీలో జాయిన్ అవ్వాలని కోరుకున్నాను. వీళ్ళు ఈ కోర్సెస్ని చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తోనే ప్రొవైడ్ చేశారు మాకు. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మాకు క్లాసెస్ కానీ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో, సింపుల్ ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యే విధంగా ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మాకు చెప్పారు. సో దానివల్ల మేము సబ్జెక్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకున్నాము. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా కూడా అయ్యింది. అండ్ వీళ్ళు డ్యూరింగ్ ద కోర్సెస్ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి వాళ్ళు మాకు ఈ మెయిన్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ఫుల్గా అయ్యే విధంగా పెట్టారు. అండ్ అక్కడ టైం మేనేజ్మెంట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గానే అయినాయి ఇక్కడ ఎగ్జామినేషన్స్. బొల్లి రేణుక, మా పాప పేరు బొల్లి దివ్యప్రియ. ఇక్కడ సార్ వాళ్ళు ఫస్ట్ నచ్చింది క్రమశిక్షణ. సార్ వాళ్ళు క్రమశిక్షణలో ఫస్ట్ డిగ్రీ జాయిన్ చేసేటప్పుడు రఫీ సారు ప్రోత్సహించారు. తర్వాత సీఎంఏ మాకు ఫస్ట్ తెలీదు, నేను చదువుకోలేదు, తెలీదు. అయినా సార్ వాళ్ళు పాప వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం, సార్ వాళ్ళు బాగా చదివించారు. ఇక్కడ మాత్రం మాకు స్టడీ బాగా నచ్చింది. క్రమశిక్షణ, ఎవరినంటే వాళ్ళు రాని లోపలికి, పేరెంట్స్ వస్తేనే పంపిస్తారు. అన్నీ మాకు బాగా నచ్చింది. వీళ్ళు సార్ వాళ్ళ దయ వల్ల మా పాప ర్యాంక్ తెచ్చుకుంది.